హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీకి సంబంధించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 11th December 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 31st December 2024 లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఎడిటింగ్ వచ్చేసరికి 1st to 7th January 2025 అయితే టైం ఇవ్వడం జరుగుతుంది, 1 వీక్ అనమాట. అలాగే రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 13th April 2025 అనమాట. ఫ్రెండ్స్, మనకి ఐఎంఏకి సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, నేవల్ అకాడమీలో 32 ఉన్నాయి, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా 32 ఉన్నాయి అనమాట. అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ అనమాట. మెన్ ఒక 275, ఉమెన్ ఒక 18, టోటల్గా 457 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి January 1st 2026కి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఒక ఐఎంకేకి ఒకటైతే ఇచ్చారు, అలాగే ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐఎంఏకి ఏ డేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 200 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు కనుక గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే కనుక ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఓటీపీతో క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబర్తో పాటు కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడి అని ఉంటుంది, దీని ద్వారా కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓటీపీ లేకుండా డైరెక్ట్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఓటీఆర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీరు కనుక గతంలో కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని మీద క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఇదైతే మనకి యూపీఎస్సీకి సంబంధించి 1 time రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. దీంట్లో మీరు ఒకసారి కనుక రిజిస్టర్ అయిపోతే తర్వాత లాగిన్ వేటికైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ 10th క్లాస్ ఆ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. కింద మనకి టూల్ టిప్ వస్తూ ఉంటుంది, ఇక్కడ పక్కన కూడా నోట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు ప్రతి కాలంకి. ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా మీ నేమ్ కనుక ఎప్పుడైనా మార్చుకొని ఉంటే కనుక మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకొని ఉంటే మీ నేమ్ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక చేంజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం కూడా మీరు 2 times అయితే ఇవ్వాలన్నమాట, అన్ని కాలమ్స్ కూడా. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు ఇక్కడ క్యాలెండర్ నుంచి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ కూడా మనం చేసుకోవాలన్నమాట, ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక 10th క్లాస్ ఆ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, సెకండ్ టైం కన్ఫర్మేషన్ ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మైనారిటీ స్టేటస్ అంటే హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సిక్, ముస్లిం, క్రిస్టియన్ వీరందరూ కూడా మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది అనమాట భారతదేశంలో. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. హిందూస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం మైనారిటీ స్టేటస్ నో అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి సెకండ్ టైం అనమాట. అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో సపోజ్ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, ఏదో ఒకటి ఇక్కడ మనం చూజ్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ చేసుకొని మనమే ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే మనం దీని ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి, మన ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 1 time రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే
లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు ఉండాలి, లోయర్ కేసు ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మన మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక ఈ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఒక్కసారి మాత్రమే ఈ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ని మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అంటే ఏమి క్లిక్ అయితే చేసుకుంటే ఇలాగే వస్తుంది. యూ హ్యావ్ ఆల్రెడీ అవైల్డ్ ద ఛాన్స్. నేను ఆల్రెడీ ఆ యొక్క ఛాన్స్ని అవైల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇంకా ఛాన్స్ లేదనమాట. సో మీరు కనుక ఒకసారి మాత్రమే మనకి లైఫ్ టైంలో ఈ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ని మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అదైతే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఇవన్నీ ఫాదర్స్ నేమ్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే, లేకపోతే మీరు ఇక్కడ ఒకసారి మాత్రం మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అన్నీ కనుక ప్రాపర్గా ఉంటే మీరు ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్కి అయితే రావాలి. మళ్ళీ ఫ్రెండ్స్, మనకి లాగిన్ అయితే కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి 11th December 2025 స్టార్ట్ అయింది. 31st December 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ ఎడిట్ ఓటీఆర్ ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ మీరు కనుక ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లైఫ్లో మనకి ఒక్కసారి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది అనమాట. తర్వాత అయితే అవకాశం అయితే ఉండదు. సో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్ అవన్నీ కూడా మీరు దీని ప్రకారం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఉంటుంది. దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2025కి సంబంధించి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చదువుకోవచ్చు అన్నీ కూడా చదువుకొని ఎస్ అనాలి. ఎస్ అంటే మనకి ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేసుకోవాలన్నమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, కరస్పాండెన్స్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసి తర్వాత అగ్రీ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మొదట ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 2025కి సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఎస్ అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అయితే ఇస్తున్నారనమాట. క్యాండిడేట్ షుడ్ ఫస్ట్ కంప్లీట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యాడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటీఆర్ ప్రొఫైల్ పార్ట్ ఆన్ డాష్బోర్డ్. ఇందాక చెప్పినట్టుగా మొదట ఆ యొక్క ఓటీఆర్ అనేది ఉంది కదా, అక్కడ దాంట్లో ఏదైనా చెక్ చేసుకొని మోడిఫికేషన్స్ ఉంటే చేసుకున్న తర్వాత మాత్రమే మన పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్కి అయితే రావాలన్నమాట. అదే ఇక్కడ నోట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ పార్ట్ 1 రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అయితే ఉన్నది. అక్కడ మీరు కావాలంటే వాటిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ టైం ఒకసారి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే టిక్ ఆన్ చేసుకోవాలి. బ్రౌజ్ అంటే ఆ యొక్క ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. మినిమం అయితే మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి 550 × 550 అనమాట. అంటే విడ్త్ అండ్ హైట్. మ్యాక్సిమం వచ్చేసరికి 1000 × 1000 పిక్సెల్స్ అలాగే చూసుకుని అప్ టు 300 KB వరకు, అంటే మినిమం 20 ఉండాలి కేబీ. 300 KB వరకు సైజ్ అయితే ఉండొచ్చు అనమాట. అలాగైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది మీరు 10 days ఫ్రెండ్స్, ఫోటో అనేది ఒక 10 days ముందు, అంటే నోటిఫికేషన్కి 10 days ముందు తీసుకొని అయితే ఉండాలన్నమాట. సపోజ్ మన నోటిఫికేషన్ ఎన్డీఏకి సంబంధించి 11th December 2024 కాబట్టి 1st December 2024 తర్వాత తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. పాటు మీ యొక్క నేమ్ అయితే ఉండాలి. ఫోటో టేకెన్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ విధంగా అనమాట. ఇలాగ చిన్న ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేయకూడదు. ఈ విధంగా ఫోటో కింద నేమ్, ఫోటో టేకెన్ డేట్ అనమాట. ఫోటో ఫ్రెండ్స్, సపోజ్ ఇది ఫోటో అనుకుంటే మనం దీన్ని పెయింట్ అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాగ కొంచెం పట్టుకొని ముందుకు లాగితే ఇక్కడ డేట్ మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది.
టెస్ట్ తీసుకొని ఇక్కడ నేమ్ అట్లాగే మీ యొక్క ఫోటో టేకిన్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క నేమును అలాగే డిఓపి అనమాట. డిఓపి కూడాను డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకిన్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క నేము అలాగే డిఓపి డేట్ ఆఫ్ ఫోటో టేకిన్ అనమాట. అంటే 1 డిసెంబర్ 2024 తర్వాత ఆ డేట్ మీరు తీసుకున్న ఫోటో మాత్రమే ఉండాలి. అది ఎప్పుడు తీసుకున్నారు అనేది డేట్ అయితే ఇక్కడ ఎలాగైతే వేసుకొని దీనిని ఫైల్లోకి వెళ్ళి సేవేజ్ అనాలి. ఇక్కడ జేపీజీ అని ఉంటుంది. జేపీజీ మీద మనం సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది పికప్ చేసుకోవాలి. 2 పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం మనకి 550 నుంచి మనకు 1000 వరకు ఉండొచ్చు అనమాట. ఓకే చేసుకొని అప్పుడు సేవ్ చేసుకొని దానిని సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా మన పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం 350 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే అనాలి. సేవ్ చేసుకోవాలి. అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇవి కూడా అప్లోడ్ అయితే చేసాం. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట ఫైల్స్ని. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ బోర్డ్ పాస్ 10th క్లాస్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఓటీఆర్లో ఇచ్చాం కాబట్టి క్లాస్ డివిజన్ అనమాట. ఇది కనుక మీకు అప్లికబుల్ కాకపోతే కనుక నాట్ అప్లికబుల్ పెట్టచ్చు. లేకపోతే ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10th క్లాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా ఏదో ఒకటి పర్సంటేజ్ కానీ లేకపోతే సిజిపిఏ స్కోర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత స్కోర్ అయితే వచ్చింది సపోజ్ ఈ విధంగా అనమాట. లేకపోతే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ఎంతకి ఎంత వచ్చిందనే పర్సంటేజ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏదో ఒకటి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ సబ్జెక్ట్స్ ఈ విధంగా. లేకపోతే జనరల్ వాళ్ళైతేనే జనరల్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ లేదంటే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ అపీరింగ్ కంప్లీట్ అయిపోతే కనుక పై ఆప్షన్ తీసుకోవాలి. అపీరింగ్ అయితే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కంప్లీటెడ్ కాబట్టి మనం కంపల్సరీ కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాకట్లాగానే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ కానీ గ్రేడ్ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. మరి మెయిన్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాలేజీ నేమ్ బోర్డు అనమాట. ఎంటర్ చేసుకుని సేవ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే వెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ లేకపోతే అపీరింగ్ ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతే కంప్లీట్ తీసుకోవాలి. లేకపోతే ఈ సంవత్సరం అపీర్ అయితే కింద ఆప్షన్ తీసుకోవాలి. స్ట్రీమ్ అనమాట. మెడికల్ ఇంజనీరింగ్ సైన్స్ హ్యూమానిటీ మేనేజ్మెంట్ అదర్ అయితే ఉంది. దేంట్లో అయితే గ్రాడ్యుయేషన్ చేశారో అయితే తీసుకోవాలి. లేకపోతే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ లేని ఆప్షన్ ఏదైనా అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. ఏమైనా లేకపోతే బిఏ ఇవన్నీ ఇచ్చే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేనిది ఏదన్నా ఉంటే లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లాస్ డివిజన్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా డ్రా చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే సిజిపిఏ అయితే సిజిపిఏ అని ఇందాక చెప్పినట్టుగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ అనేది నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. బోర్డ్ అని అన్ని బోర్డ్స్ ఇక్కడైతే ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో అన్నీ ఉంటాయి. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. అదర్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు.
ఇక్కడ మన అదర్ యూనివర్సిటీ అనేది లేని ఏదైనా అదర్ ఆప్షన్ తీసుకోవాలి. జనరల్గా అన్నీ ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ లేకపోతే రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట, డిగ్రీకి సంబంధించి క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ. దీని నుంచి మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరైతే ఆయన ఇష్యూ చేశారో సర్టిఫికేట్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించి డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, అంటే దాన్ని ఎవరు ఇష్యూ చేశారు సర్టిఫికేట్ అనేది, డిగ్రీకి సంబంధించి కాలేజీనా లేకపోతే యూనివర్సిటీనా, ఆ యూనివర్సిటీలో మనకి కంట్రోలర్ కానీ లేకపోతే రిజిస్ట్రార్ కానీ లేకపోతే కనుక వైస్ ఛాన్సలర్ కానీ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఏదైనా ఫారెన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కనుక డిప్లొమా కానీ డిగ్రీస్ కానీ చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ ఫారెన్ డిగ్రీ, డస్ ద సర్టిఫికేట్ ఆఫ్ ద డిగ్రీ హ్యావ్ ద రికగ్నిషన్ ఈక్వలెంట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి లేకపోతే యూజీసీ నుంచి దానికి రికగ్నిషన్ ఉందని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇది నో పెడితే కనుక ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇక్కడ సేవ్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్కి సంబంధించి 10th క్లాస్ లేకపోతే స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్ ఫైల్ అన్నది అప్లోడ్ అయితే చేసుకోవాలి. NDA 1 2025కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఐడి కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి లేదంటే పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా SC ST OBC నాన్ క్రిమినల్ లేయర్ EWS క్యాండిడేట్స్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటివి అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే కనుక అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరమైతే లేదన్నమాట. మీకు అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే అవార్డ్స్ కానీ ప్రైజెస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. మనం వ్యూ చేసుకోవచ్చు, డిలీట్ కాన్ డిలీట్ చేసుకుని మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే మన పేరెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాదర్ అండ్ మదర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ యొక్క ప్రొఫెషన్ అనమాట అగ్రికల్చర్ ఏంటి అనేది. ఇంకా కూడా అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం కరెస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సిటీ ఎంటర్ చేసుకోవాలి, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ ఫాదర్స్ యొక్క అడ్రస్ అనమాట కంప్లీట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఆఫ్ యువర్ ఫాదర్, ఒకవేళ ఇన్కమ్ ఏమి లేకపోతే 0 అయినా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది, 0 అని ఇచ్చారనమాట. అలాగే మీకు ఫాదర్ ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, మీ యొక్క ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారనేది ఇక్కడ ఓల్డ్ కూడా ఉన్నాయి. అలా ఇక్కడ లేని డిస్ట్రిక్ట్స్ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి మదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మదర్స్ ఆఫ్ ప్రొఫెషన్ అనమాట అగ్రికల్చర్ ఏంటి అనేది. ఇక లేనివి ఏదైనా ఆప్షన్ కావాలంటే మీరు అదర్స్ తీసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక కరెస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే ఫాదర్స్ అడ్రస్సే ఇక్కడ మదర్ కూడా అప్లై అవుతుంది. అయితే ఈ విధంగా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రస్ ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఏ కాలమైనా మీకు అప్లికబుల్ కాకపోతే దాన్ని నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇలాగా చేసుకోవచ్చు. ఇన్కమ్ మీ మదర్కి ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే 0 పెట్టుకోవచ్చు. మీ మదర్ ఎక్కడి నుంచి వచ్చారో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యువర్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. నాట్ ఎంప్లాయిడ్ అయితే నాట్ ఎంప్లాయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఇంకొక ప్రైవేట్ జాబ్ ఏమైనా చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా కూడా హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్, మీరు గతంలో ఎప్పుడన్నా జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ బీన్ ఎవర్ సెల్ఫ్ ఎంప్లాయ్, మీరు ఎప్పుడైనా గతంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతున్నారు, ఓన్గా ఏదైనా చేసుకున్నారా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎడిట్ కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా UPSC ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. హ్యావ్ ఎవర్ బీన్ డీబార్డ్ బై UPSC, మీరు ఎప్పుడైనా డీబార్ అయ్యారా ఈ UPSC నుంచి అడుగుతున్నారు.
నో అయితే పెట్టుకోవచ్చు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి హ్యావ్ ఎవర్ అపియర్డ్ ఇన్ ద ఎనీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సో ఫార్ ఇన్ ప్రీవియస్ ఇయర్. ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ మీరు గతంలో అపియర్ అయ్యారని అడుగుతున్నారనమాట. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఎగ్జామినేషన్ ఏంటి అనేది, సివిల్సా ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. ఒకవేళ నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎవర్ యాక్సెప్టెడ్ అలొకేషన్ టు సర్వీస్ పోస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ ఎర్లియర్ ఎగ్జామ్స్. మీరు గతంలో కనుక ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్కి మీరు ఏదైనా అలొకేట్ అయ్యారని అవుతున్నారనమాట. అయితే కనుక దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఏ ఇయర్ బ్యాచ్ ఏదైనా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదు, సేవ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. కిందకైతే అచీవ్మెంట్ ప్రైజెస్ అనమాట, అవార్డ్స్ మెడల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లలో స్టార్ మార్క్ పెట్టినవి కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వెదర్ యువర్ ఫ్యామిలీ ఓన్స్ ఆర్ పొసెసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్. మీకు కనుక 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నదని అడుగుతున్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ అనమాట 1000 square feet అంతకన్నా ఎక్కువ ఉన్నదా, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ 100 square feet అంతకన్నా ఎక్కువ ఉంటుంది, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట నివాస యోగ్యమైనటువంటి ప్లాట్ 200 square feet కన్నా ఎక్కువ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మనం తెలుగు రీడ్ చేయగలం కాబట్టి ఇక్కడ మనం రీడ్ చేయగలము. అలాగే రీడ్ అండ్ స్పీక్ అనమాట, రీడ్ అండ్ స్పీక్ తెలుగు చేయగలము. రీడ్ రైట్ అండ్ స్పీక్ అనమాట ఇలాగా మనం చేయగలము. ఎగ్జామినేషన్ పాస్, మీరు ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయితే ఈ లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ 10th ఇంటర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ అనాలన్నమాట. కంపల్సరీ అయితే అడుగుతున్నారు, మనం 10th క్లాస్లో చేసి ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ ఒకటి, ఇంకొక లాంగ్వేజ్ కూడా అలాగే తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ కావాలి డిలీట్ చేసుకోవచ్చు. సేవ్ అంటే సేవ్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ ఎక్స్ట్రా కోరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే కనుక ఎన్సీసీ లాంటివి ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. మనం అన్ని ఆప్షన్స్ అయిపోయాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అన్నీ మనం ఫుల్ఫిల్ అయితే చేసాము, టిక్ మార్క్ వచ్చిందనమాట. ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రొఫైల్ కావాలంటే టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పార్ట్ 1కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఫోటో సైన్ అప్లోడ్, అచీవ్మెంట్స్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఆ అగ్రీ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ అయితే యాడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీఆర్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అవన్నీ మనం అక్కడైతే మోడిఫై చేసుకున్నాం కాబట్టి కిందకైతే రావాలి. ఇక్కడ అదర్ దెన్ ఓటీఆర్ ప్రొఫైల్ ఇదంతా కూడా ఇదైతే అందరు కూడా వరుసగా అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకొని నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మదర్ టంగ్ అనమాట. ఇక్కడ తెలుగు కూడా ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మెరిడ్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా, వీడోరో డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట ఇండియా అయితే ఇండియా, అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా అనమాట. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మీరు ఎంటర్ అయితే చేయాలి. సిటీ అనమాట టౌన్. అలాగే ఇక్కడ స్టేట్ అనమాట, స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడాను ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకైతే రావాలి. ఇక కమ్యూనిటీ అని కేటగిరీ ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, జనరల్ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. వెదర్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఫోటో ఐడి ఇష్యూర్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఓటర్ ఐడి కానీ, స్కూల్ ఐడి కార్డు కానీ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు ఎవరు గతంలో కనుక ఎవరినన్నా పిహెచ్ క్యాండిడేట్స్ని కనుక మీరు ఈ యూపీఎస్సీ కోసం కనుక రికమెండ్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డిఓపిటీ కోసం మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని
ఇవ్వటం కోసం, అంటే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు అనేది వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు రిపోర్టింగ్ కోసము. ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. టిక్ ఆన్ చేసుకోవాలి, సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయితే అయిపోయింది అనమాట, గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. సో ఈ ట్యాబ్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఇక్కడ, అంటే స్లాషెస్ అవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేసుకోవాలి, సిటీ ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్స్ అనేది మనకి కంబైన్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ లేకపోతే కనుక అదర్స్ తీసుకొని మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట, వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్కి సంబంధించి. ఇంకా కిందవన్నీ కూడా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట, పై అయితే అవసరమైతే లేదు. నెక్స్ట్ ఒకటి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెటల్ స్టేటస్ అనమాట, అన్మ్యారీడ్ ఒకటే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కమ్యూనిటీ అనమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అది ఎవరైతే ఇష్యూ చేశారో అది మన ఏ స్టేట్లో అయితే మనకి ఇష్యూ అయ్యింది, ఇంకా దానిని ఆ యొక్క ఇష్యూయింగ్ అథారిటీ యొక్క అడ్రస్ అనమాట, కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్, అలాగే దానికి సంబంధించినటువంటి స్టేట్ యువర్ రిలీజియన్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఎస్సీ అనమాట. ఇక్కడ మనకి హిందూ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సెంట్రల్ లిస్ట్ అనమాట, సీరియల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, దీని మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. పాస్డ్, లేదంటే అపియర్డ్, లేదంటే అపియరింగ్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఆర్ ఈక్వల్ అనమాట. మీరు కనుక ఫిజిక్స్ మ్యాథ్స్ కనుక ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకొని తర్వాత డిగ్రీ కనుక పాస్ లేదంటే అపేర్ అయ్యి ఉంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక ఇంజనీరింగ్ డిగ్రీ కనుక పాస్ లేదంటే అపేర్ అయ్యి మరి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి పై రెండు కాకుండా ఉన్నటువంటి డిగ్రీ ఏదైనా మీరు చేస్తుంటే కనుక కింద ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్ మ్యాథ్స్తో పాటు ఏదైనా డిగ్రీ చదువుకొని ఉంటే ఏదైనా డిగ్రీ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ డిగ్రీ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇంజనీరింగ్ డిగ్రీ కాకుండా మీరు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ చదువుకొని ఉన్నటువంటి ఆప్షన్ వేరేదైతే ఉందో ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. థర్డ్ ఆప్షన్ క్లోజ్ అయితే చేసుకోవాలి. సో మనం ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ అడ్రస్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, ఇక్కడ కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటో ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇవైతే ఇచ్చారనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిమెంబర్ టు క్యారీ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సనల్ టెస్ట్ ఎగ్జామినేషన్ వెన్యూకి అనమాట. మీరు ఏదైతే ఇక్కడ ఐడి కార్డు ఇస్తారో దానిని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ చేయాలన్నమాట. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి పీడిఎఫ్ ఫార్మేట్లో అనమాట. అవి మీరు ఏదైతే కార్డ్ ఇస్తారో ఆ కార్డ్ అనమాట. ఇంకా డూ యూ హోల్డ్ వ్యాలిడ్ అండ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై డీజీసీఏ కనుక మీకు ఉంటే కనుక పైలట్ లైసెన్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. నో బెర్త్ అవసరం అయితే లేదనమాట. ఇంకా ప్రిఫరెన్సెస్ అనమాట. మీకు ఇక్కడ ఐఎంఏ ఉంది, మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఓటీఏ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అనమాట. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తే దానికి మొదట 1 పెట్టుకోవాలి, ప్రిఫరెన్స్ లేకపోతే 0 పెట్టుకోవాలన్నమాట. మీకు అన్నిటికీ ప్రిఫరెన్స్ కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వెదర్ హ్యావింగ్ లైక్లీ టు హ్యావ్ ఎన్సిసిసి సర్టిఫికెట్ కనుక మీకు ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. అది మీ కనుక ఈ ఆర్మీలో ఉందా, నేవీలో ఉందా, ఎయిర్ ఫోర్స్లో ఉందా ఎన్సిసిసి సర్టిఫికెట్ సెలెక్ట్ చేసుకో, లేకపోతే నన్ను పెట్టుకోవచ్చు. వెదర్ సర్వీసింగ్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్, మీరు ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక ఇప్పుడు సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఎస్ పెడితే కనుక ద క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ దేర్
కమాండింగ్ ఆఫీసర్ ఇన్ రైటింగ్ దట్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. వాళ్ళ అఫీషియల్స్కి అయితే దాన్ని ఇంటిమేట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే వెదర్ బిలాంగ్స్ టు సైనిక్ స్కూల్ అనమాట. మీరు సైనిక్ స్కూల్కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. కంటిన్యూ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మనం చెక్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఏదైనా కనుక మీకు ఎర్రర్స్ ఉంటే ఇక్కడ అప్డేట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మనకి ఐ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2025కి సంబంధించి పార్ట్ 2 అయిపోయిందనమాట. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. ఇక్కడ ప్రింట్ స్లిప్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ మన వ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ దీని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ 1 కంప్లీట్ చేసాం, పార్ట్ 2 కంప్లీట్ చేసాము. ఇంకా ఫోటో అప్లోడ్ సిగ్నేచర్ కూడా చేసుకున్నాం. ఫీజు ఉన్న వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఇక్కడ వస్తుంది పైన, ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. పేమెంట్ ఇలాగా ఫీజు పే చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్లో సెంటర్ సెలెక్షన్ అగ్రీయింగ్ డిక్లరేషన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట, ఇక్కడ అన్నీ వస్తున్నాయి చూసుకోవచ్చు మీరు. హైదరాబాద్ కూడా ఉంది, హైదరాబాద్ ఉంది. అట్లాగే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. మీకు కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఉంది, దాంట్లో ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యొక్క సెంటర్స్ అయితే అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అనంతపూర్ కూడా ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఇది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అనమాట, ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్ అండ్ అగ్రీ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. తర్వాత ఒక మనకి ఎడిట్ విండో ఉంటుంది, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి ఎడిట్ విండోలో చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఫైనల్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, లేని వాళ్ళకైతే ఉండదన్నమాట. ఫ్రెండ్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని వచ్చిందనమాట. యూ కెన్ వ్యూ ప్రింట్ కంప్లీట్ అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2025 క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ అయితే చేసాము. ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2025కి సంబంధించి పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 3 కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట అప్లికేషన్. ఇది ఫ్రెండ్స్ మనకి సిడిఎస్ యూపీఎస్సీ సిడిఎస్ 1 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.